శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో పలికెడిది భాగవతమట పలికించు విపుడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఇప్పుడు నడిచేటువంటి వాడు వైవస్వత మనువు, 7వ మనువు. మహారాజా, సూర్యసావరణి అనేటువంటి వాడు 8వ మనువు అవుతాడు. మరి అటమీది కాలంలో వర్ణనందనుడైన దక్షసావరణి అనేటువంటి వాడు 9వ మనువు అవుతాడు. మరి వచ్చే కాలంలో ధర్మసావరణి అనేటువంటి వాడు 11వ మనువు అవుతాడు. భవిష్యత్ కాలంలో భద్రసావరణి అనేటువంటి వాడు 12వ మనువు అవుతాడు. దేవసావరణి అనేటువంటి వాడు 13వ మనువు అవుతాడు. ఇంద్రసావరణి అనేటువంటి వాడు 14వ మనువు అవుతాడు. అయ్యా రాజా, 8వ మన్వంతరంలో సూర్యసావరణి మన్వంతరంలో కూడా దానవుడైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగుల భూమిని పంతోని దానం అడిగి మొత్తం దేవేంద్రుడికి ఇస్తాడయ్యా రాజా అనగానే అప్పుడు పరీక్షిత్ అన్నాడు, మునీంద్ర, గురుదేవా, ఒక్క నిమిషం. ఏమిటి మహారాజా? విష్ణుమూర్తి వామన రూపంతో బలిచక్రవర్తి దగ్గర వెళ్ళడమా? ఆహా, ఏం ఆశ్చర్యం! బలినంబారు అనేత్రుడు ఏమి కొరకై పాదత్రయం వేడే, నిశ్చలుడును పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తా పరస్థలికిందీనుని మాడ్కి ఏలజనియన్ తప్పేమియుం లేక నిష్కలుషుం బంధనమేల చేసే దినం కౌతూహలం బయ్యడిన్ బలిని అంబోరుడనెత్రుడు ఏమి కొరకై పాదత్రయం వేడే. ఏం లేని బాపనయ్య వెళ్ళి అడుగు యాచకం చేయవచ్చు, కానీ రమాసంపన్నుడు కదా, లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్న మహానుభావుడు, లబ్ధకాముడు, రమాసంపన్నుడు కదా, దీనుని మాడికి ఎలబోయినాడయ్యా. ఏం గమ్మత్తుగా ఉంది నాకు చెప్పాలి అన్నాడు. రాజా, నేను చెప్తున్నాను, ఎప్పుడైతే దానవులందరికీ అమృతం దొరకలేదో వీళ్ళందరూ కలిసి పాపం యుద్ధానికి వెళ్ళిపోతే బలిచక్రవర్తి ఓడిపోయినాడు. పాపం వచ్చి శుక్రాచార్యుల శిష్యుడై పెద్ద యజ్ఞం చేశాడు, విశ్వజిత్ యాగం అనేటువంటి యాగం. అగ్నిహోత్రుడు మంచి గుర్రాలు, శిరశరాసనాలు, కవచాలు అన్నీ కూడా ఇచ్చి మంచి తేజస్సు కలిగించేట్టుగా చేసినాడు. వాళ్ళందరినీ, దానవులందరూ కూడా తీసుకొని స్వర్గానికి బయలుదేరి వెళ్ళాడు యొక్క బలిచక్రవర్తి. మరి దేవేంద్రుడు చూసి వాడికి భయపడి, అమ్మో అమ్మో, నిన్నగాక మొన్న నాతో ఓడిపోయిన ఈ మూర్ఖుడు ఇప్పుడు వచ్చాడే, మరి ఎలా వీడిని జయించాలని గురువుగారి దగ్గరికి వచ్చాడు. కార్యకాల నిదర్శి అయిన బృహస్పతి దగ్గరికి వచ్చి, గురుదేవా, ఏమిటిది? వినవయ్య దేవేంద్ర, వీనికి సంపద బ్రహ్మవాదులైన భృగుప్రవరు అర్తిరిచ్చిడు సుమ్మా, బ్రహ్మతేజంబు గెలువని వశముగాదు. బ్రహ్మజ్ఞాన సంపడైన శుక్రాచార్యుల యొక్క ఆశీస్సుతో విశ్వజిత్ యాగం చేసి తేజవంతులు ఎదుగుతున్నాడు బలిచక్రవర్తి. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ మనం ఎవరం కూడా గెలవలేం. సమయం వచ్చేదాకా తలకాయ దాచుకో, ఒక భగవంతుడు తప్ప నన్ను ఎవరు గెలవలేరు. ఇంకేముంది, దేవతలందరూ, అష్టదిక్పాలకులందరూ కాంశీకులు అడవిలో పోయి ఆకులలాలు తింటూ ఉన్నారు. త్రిభువన సామ్రాజ్యం పరిపాలిస్తున్నాడు బలిచక్రవర్తి స్వర్గాన్ని. మరి ఇంకేముంది, పాపం దేవతల తల్లి అదితి మాత ఏడ్చి భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కశ్యపనామది పయోవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని ఉపదేశం చేసి మంత్రాన్ని ఇచ్చాడు, నారాయణ మంత్రాన్ని. పాల్గొన శుద్ధ ప్రతిపద మొదలుకొని ద్వాదశి పర్యంతంబు అదితి మాత వ్రతమును మూలించిన. భర్త చెప్పిన ప్రకారంగా నియమనిష్టలు అనుసరించుకుంటూ ప్రతిపద నుంచి ద్వాదశి దాకా చేసిందండి. ద్వాదశి నాడు పరమాత్మ ప్రత్యక్షమైనాడు. శంఖచక్ర గదా పద్మాలు ధరించాడు పరమాత్ముడు. కన్నుల్లో ఆనంద బాష్పాలు గారుతున్నాయి అదితి మాతకు. ముందర నిలబడ్డాడు స్వామి. చూపులు శ్రీపతి మీద, రూపం మీద ఉంచి
ఆ అందాన్నంత తాగి తాగి దేంతో తాగుతాడు జీవుడు? కళ్ళతోనే తాగింది. అందాన్ని కళ్ళతోనే తాగుతాం కదా. శ్రీహరి యజ్ఞేశ విశ్వంబరాచ్యుత శ్రవణ మంగళనామధేయ లోకస్వరూప ఆపన్న భక్తజనార్చి విఖండన దీనలోకాధార తీర్థపాద. ఈశ్వర పురుషోత్తమా, ఆయువు, దేహం, అనుపమ లక్ష్మి, వసుధ, రాజ్యం, త్రివర్గం ఇవన్నీ ఇవ్వడానికి దాతవు నువ్వే కదా పరంధామ. పద్మాక్ష, దేవతలకు నిలయమైనటువంటి ఒక అమరావతిని దానవులు వచ్చి మరి ఆక్రమించి పరిపాలిస్తున్నారు. నా కొడుకులు పాపం అరణ్యవాసం చేస్తున్నారు పరమాత్మ అన్నది అది మాట. పురుషోత్తమా, ఎండ కన్నెరుగని ఇంద్రుని లాలు పరుపంచలన్నేడు జాలివడియే. అత్త అంటే అలా ఉండాలండి. అత్తా కూడా ఏ విధంగా ఉండాలో కూడా చెప్తుంది భాగవతం. చెప్పంది లేదు, భాగవతంలో లేనిది లేదు, ప్రతి రహస్యం ఉంటుంది. నా కొడుకు కష్టం వచ్చిందని చెప్పుకుంటలేదు ఇక్కడ నా కోడలు. ఎండ అంటే ఎలా ఉంటుందో తెలియదు నా కోడలకు, శచిదేవికి. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పరుపంచలన్నేడు జాలిబడియే. త్రిభువన సామ్రాజ్యం భూగోల్పోయి అడవుల దేవేంద్రుడు తిరిగే శ్రీహరి. అనగానే అమ్మా ఏం బాధపడకు, నీ కోడళ్ళకు, నీ కొడుకులకు, నీ మనవలకు, మనవరాళ్ళు అందరికీ ఆనందం కలిగేట్టుగా నేను చేస్తాను. నాకు కూడా వేడుక పుడుతుంది నీ కొడుకు పుట్టాలని. నీ భర్తను సేవించవమ్మా, శుభముహూర్తంలో వచ్చి నీ కడుపులో పడతానన్నాడు అని భర్తను సేవ చేస్తుంది. కానీ సమాధిలోంచి ఒక్కనాడు కశ్యప ప్రజాపతి వెళ్ళి అదితి మాతకు గర్భధానం చేసినాడు. తద్వారా పరమాత్మ కడుపులో పడ్డాడు. 10 మాసాలు కాగానే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి అభిజన ముహూర్తం లోపల రవి మధ్యంగమునంజరింపగ్రహతారాబద్ధ చంద్రస్థితిం శ్రవణద్వాదశి నాడు శ్రోణనభి సంజాతలగ్నంబున భువనాధీశుడు పుట్టే వామనగతిం. ఎవరికి? పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్ పుట్టే. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో కూడా జన్మించాడు పరమాత్మ. అయ్యా, ఆ పిల్లవాడిని చూసి ఆనందపడిపోయింది అదితి మాత. ఈ పిల్లవాడిని నా గర్భంలో నేను ఎలా మూసే ఇన్నాళ్ళు అని ఆశ్చర్యపడిందట. వెంటనే సామాన్య పిల్లవాడై ముందర అంబాడుతుంటే కొడుకుని ఎత్తుకొని ఆనందపడింది అదితి మాత. ఏడాది 21 నాడు నామకరణం చేశారు వామనమూర్తి అని. 5 ఏళ్ళు వచ్చాయి. సప్తఋషులందరూ కూడా వచ్చి ఉపనయనం చేశారు. అందరూ వాళ్ళకు దోచినటువంటి ఒక భిక్షలు పెట్టుకున్నారు. అప్పుడు భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచు. అక్షయపాత్ర, అది భిక్షాపాత్రగా అవుతుంది. కుబేరుడు ఇచ్చాడండి భిక్షాపాత్రిక వామనమూర్తికి. భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. భిక్షాపాత్రిక కుబేరుడు ఇచ్చాడు. అమ్మవారు పార్వతీదేవి అక్షయం అనుకుంటూ భిక్ష పెట్టిందట. అందుకే మనం భిక్ష ఎత్తుకుంటే ఇస్తుంటాడు మనకు అక్షయ పాత్రలోంచి. అది ఒడవదు ఎప్పుడు కూడా. ఇంకే అప్పటి నుండి బ్రాహ్మడికి అగ్నిహోత్రం ఉంటుందండి వెంబడి. అరణి అంటారు దాన్ని. కిందో కట్టె మీదో కట్టె మధ్యలో అగ్ని. కుతకుత్తుడైనాడు వామనమూర్తి. పూర్వకాలంలో బ్రాహ్మణులంతా సంచారం చేసేవాళ్ళు. రాజానుగ్రహం ఉండేది కనుక వాళ్ళందరినీ అడిగాడు, అయ్యా మీరు ఎప్పుడు తిరుగుతుంటారు కదా, అడిగింది లేదనకుండా చేతికి ఇమ్మలేకుండా ఇచ్చేటువంటి గొప్ప దాత ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగాడు అమాయకుల్లాగా. వామన, ఎంతోమంది దాతలు ఉన్నారయ్యా, ఇస్తున్నారు. కానీ ఈ విని బలింబోల వదన్నుండు లేడు వామనా, ఈ విని బలింబోల వదన్నుండు లేడు అలగుండయ్యొనరించనద్ధర శతంబా భార్గవానుజ్ఞతో. శుక్రాచార్యుల ఆజ్ఞతోని 100 అశ్వమేధ యాగాలు చేసి మహా తేజస్సంపుడై వెలిగిపోతున్నాడయ్యా. ఈవిని అంటే బ్రేకింగ్ న్యూస్, స్పాట్ న్యూస్ అన్నమాట. చేతికి ఎముక లేకుండా ఏదడితే దానం చేస్తున్నాడు. కానీ సరే అనుకున్నాడు. తారాబలం చూసుకున్నాడు వామనమూర్తి. తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. బయలుదేరి వెళ్ళాడు. నర్మదా నదికి ఉత్తర తీరంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి యజ్ఞ సభా మంటపానికి వచ్చాడు.
నర్మాదిలో స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్య వార్చి బయలుదేరి వస్తూ ఉన్నాడు. చూస్తే ఉసుక వేస్తే రాలదట, జనాలు అంతమంది కూర్చున్నారు. మెల్లగా వంగుకుంటూ వస్తున్నాడు బ్రహ్మచారి. ఈయనను చూసి రాజా అక్కడ ఉన్న జనాలంతా గుసగుసలు పెట్టుకుంటారట. శంభుండో హరియో పయోజ భవుడో చండంశుడో వహినియో దంభాకరత వచ్చగా కధరణింధత్రీసురుండు ఎవడీ శుంభద్యోతనుడు ఎవడీ మనోజ్ఞధనుడంచు సంభాషించిరి బ్రహ్మచారిని గణిత సభ్యులు రహస్యంబుగా శంభుండో హరియో పయోజ భవుడో వహినియో గుసగుసలు పెట్టుకుంటారట. చూడే ఎవరే ఏం బ్రహ్మ చేస్తుంది. అలా బయలుదేరి అందరిని దాటుకుంటూ వెళుతున్నాడు. ఘన చెప్పేవాళ్ళ దగ్గర ఘన చెప్తున్నాడు, జట చెప్పేవారికి జట చెప్తున్నాడు, సామవేదం చెప్పేవాళ్ళకి సామవేదం, ఎదుర్వేదం వాళ్ళకి ఎదుర్వేదం, ఋగ్వేదం వాళ్ళకి ఋగ్వేదం, అన్ని వేదాలు నావే అన్నట్టుగా వంగుకుంటూ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు మరి? వెరచుచు వంగుచు వ్రాలుచు వెరచుచు వంగుచు వ్రాలుచు గుబురులకు జనుచు హరిహరి అనుచు మరుగుచు నురుగుచు దిరదిర గురుమట్ట పొట్టి వడుగు కొంత నడించే వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి గుబురులకు జనుచు హరిహరి అనుచు మరుగుచు ఉలుకుచు దిరదిర గురు మట్టి పొట్టి వడుగు ఆహా కొంత నటించే. మీకు అర్థమేటగా చెప్పాలంటే మారుమూల పల్లెటూరులో ఉన్న బ్రాహ్మడు పాపం ఎన్నడు హైదరాబాద్ చూడనాడు సుల్తానాబాద్లో ఓటే పరిస్థితి ఎలా ఉంటుందో గట్ట ఉండదండి. డబుల్డక్కు బస్సులు, హార్లు, మంది వచ్చుడు పోకడం, ఆ జనాలకు అమ్ము అమ్ము అంటున్నాడు, అడుగుతున్నాడు, ఇడిపోతు నటిస్తున్నాడు. అంతా నటన సూత్రధారి కదా. ఇంకేముంది, వెడివెడి నడకలు నడుచుకుంటూ అందరూ లైన్ ఇచ్చినారు. పాపం బయలుదేరి వెళ్ళాడు. బలిచక్రవర్తి దగ్గర వచ్చాడు. ఇతడే దానవ చక్రవర్తి, సురలోకాన్ని గెలిచి ఇంద్ర పదవిని చేపట్టిన వీరాది వీరుడు, అనేక యజ్ఞాది క్రతువులు చేసిన పుణ్యాత్ముడు, అనేక దానాలు చేసినటువంటి మహాదాత. సత్యంలో కానీ కరుణలో కానీ ధర్మంలో కానీ ఇతనికి ఇతడే సాటి, ఇతడే దానవ చక్రవర్తి అనగానే పొంగిపోయినాడండి బలి చక్రవర్తి. చక్రవర్తి ఏం కర్మ, సంటి పిల్లవాడైనా చక్రవర్తి అయినా పరమాత్మ అయినా స్తోత్రం కావాలి. స్తోత్రప్రియ స్తుతిమతి, అమ్మకైనా అయ్యకైనా చక్రవర్తికైనా స్తోత్రం కావాలి. ఆహా, ఇంతమంది బ్రాహ్మణులు వచ్చారు కానీ ఇలా నన్ను ఎవడు స్తోత్రం చేయలేదని మహదానందపడ్డాడు చక్రవర్తి. అని అక్కడ కుశలు పవిత్రుడు అక్షంతలు ఉంటే విదేశీ మీద వేశాడు. స్వస్తి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు స్వస్తి, హసమత్ర విధ్వస్త నిలింప భర్తకు స్వస్తి, ఉదార బల వ్యవహర్తకు సస్తి, మునీంద్ర సుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి. పరమార్థం ఉందండి. ఏమిటయ్యా అంటే ఎదుటివాడు నమస్కారం చేయకముందు బ్రాహ్మణుడు ఆశీర్వాదం చేయకూడదు. చేస్తే వాడికి ఏం లేకుండా నాశనం అయిపోతాడు. మరి ఏం లేకుండా చేయడానికైనా వచ్చాడు కదా. అందుకే అప్పుడే అత్యంత పోలీసు మీద వారి స్వస్తి అని ఆశీర్వచనం చేశాడు. కానీ భగవంతుని నోట్లో స్వస్తి వచ్చింది కనుక మంగళప్రదం శుభమే అయితే చివరికి బలిచక్రవర్తికి. అలా ముందర నిలబడి ఉన్నటువంటి వామనమూర్తిని చూసి ఆహా 4 వేదాలు మానవ రూపంలో వచ్చేవాని మహదానందపడ్డాడు. పడి రా పడిగా రమ్మన్నాడు. కాళ్ళు గడిగాడు. పరీక్ష మహారాజా, మరి బ్రహ్మ గడిగిన పాదాన్ని బ్రహ్మదేవుడు ఎలా చల్లుకున్నాడో, ఆ తర్వాత శివుడు ఎలా జటాజుటంలో గంగను దాల్చుకున్నాడో, అదేవిధంగా వడుగు యొక్క కాళ్ళు గడిగి బలిచక్రవర్తి మీద చల్లుకున్నాడయా గంగాజలాన్ని. చల్లుకొని వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాసస్థలం వెయ్యది, ఇయడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యత్పుడనైతి నీ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ గడతేరెన్ సుహుతంబులయ్యే శికులున్ కళ్యాణమి కాలమున్ వడుగా ఎవరి వాడవెవ్వడవు. తండ్రి పేరేమిటి, ఎక్కడ ఉంటావు నాయన, నీ పేరేమిటి,
నువ్వు రావడంతోనే నా యజ్ఞం, నా రాజ్యం, నా జన్మం ధన్యమైపోయింది నాయన. చెప్పు. చెప్పి ఏం కావాలో కోరుకో. వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనమో, గ్రామంబులో, భూములో కాక ధరణి ఖండమో ఏమడిగదవ రాత్రి సురేంద్రోత్తమా. ఏం చెప్పినవే కావాలని ఏం లేదు, నీ ఇష్టం వచ్చింది కోరుకో. ముసి నవ్వుల్లో అవుతున్నాడు వామనమూర్తి. అయ్యా, ఇవ్వని వాడనం చేమని వలుకుదు నాంత వాడనై నడవనేర్తు. దానవేంద్ర, అది నేర్తు ఇది నేర్తు అని ఏలా చెప్పంగా నేర్పులన్నీ నేనే నేర్తు. ఇది నాకు నెలవని ఏ రీతి వలుకుడు మరి ఒక చోటనక నిండి ఉండనేర్తు సుమ్మా. శేషాలంకారంలో ఉంది పద్యం. అంతటా ఉంటాను నేను అన్నాడు. విశ్వరూపుడు పరమాత్ముడు కదా. మరి బ్రాహ్మణుల నాడు సంచారం చేసుకునే వాళ్ళు ఎప్పటికి ఒక్కరు ఉంటుంది, అయ్యా మాకు రోజు ఊరికి తిరుగుతుంటా అన్నట్టు ఒక భావం. అంతటా ఉన్న విశ్వరూపుణ్ణి పరమాత్ముని ఒకటి అబద్ధం ఆడు కనుక. రాజా, ఒరులు గారు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియు తొల్లిగలదు చెప్పెదనాటంకి సుజనులందు తరచు చొచ్చిందు. మస్తుండే నాకు ఏదో పరిస్థితి మంచిలేదు కనుక వచ్చేప్పుడు. నేను ఎక్కడ ఉంటాను తెలుసునా? తరచు సుజనులందు వచ్చింది. సౌజన్యంతో సాధువై ఎవడైతే భక్తుడే ఉంటాడో అగో వాణి లోపడే పరమాత్మ ఉన్నాడు ఆల్రెడీ. ఇంకా వానికి నీడలా వెన్నంటూ ఉంటాడనమాట. దైవ కృప వాణి మీద ఉంటుంది. ఆ విధంగా చెప్పినాడు వామనమూర్తి అని చెప్పి, మీ తాత ముత్తాతలు కూడా ఆహా ఎంత గొప్ప వాళ్ళందరూ. మీ ముత్తాత ఉన్నాడు చూసినా, మా అమ్మ హిరణ్యకశిపుడు భగవంతునే గడగలాడిచ్చారా బాబు. ఇంకో మీ తాత ఉన్నాడు ప్రహ్లాదుడు, వాడు పరమ భాగవతోత్తముడు. నువ్వు మాత్రం సామాన్యుడువా? వీడిని అయ్యను, వీడి తాతను వీడి ముత్తాతను పొగిడేవరకు ఇంకా సందు లేకుండా ఉబ్బిపోయినాడు బలి చక్రవర్తి. ఇంకేముంది? రాజా, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయుల్లా, కోరికెదీర బ్రహ్మకు కడి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. ఒంటరిగానే బ్రహ్మచారిని అయ్యా, 3 బిడ్డ జాగేశాక అమ్మ నేను ఆనందం కూర్చొని అనుష్ఠానం చేసుకుంటానయ్యా అన్నాడు వామనమూర్తి. అంటే అప్పుడు అన్నాడు, పసిబాలుడవు నీకు అడగ కూడా రాదయ్యా, నవఖండాల్లో ఖండం అడుగుతావు అనుకున్నా, అందమైన స్త్రీలను అడుగుతాం అనుకున్న, గుర్రాలో, ఏనుగులో, రథాల్లో, విమృష్టాన్నములో ఏవేమి అడుగుతా అంటే పసిబాలు ఉండవు నే రవీవడుగా నీ బాలి భాగ్యంబుగాగా. అసురేంద్రుండు పదత్రయంబి అల్పంబురి నేర్చునా. చంటి పిల్లవాడివి నీకు అడగడం కూడా చేత కాదు బాబు, నేను ఇస్తాను, నేను ఘనంగా సత్కారం చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు వామనమూర్తి అన్నాడు, అయ్యా సంతోషంగా లేని వాడిని నువ్వేం సంతోషపడతావయ్యా. వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. నువ్వెంత ఇచ్చినా కానీ ఆశాపాశము తాకడు నిడుపులేనంతంబు రాజేంద్ర. అసంతుష్ట ద్విజో నష్ట. సంతోషం లేని బ్రాహ్మడికి ఎప్పుడు నష్టమే అవుతుంటుంది. సంతోషుడి జగముల పూజ్యుండు కనుక నువ్వు ఏరిచ్చినా నాకు ఆనందం లేదనుకుని 3 అడుగులు అన్నాడు. ఇలా సంభాషణ జరుగుతుంటే శుక్రాచార్యుడు చూశాడు, రే రాజా ఇలా రమ్మన్నాడు. ధనుజేంద్ర, ఏందేందో వాహన సారస్యం చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు? విష్ణుమూర్తి దేవేంద్రుని కొరకై వామన రూపంలో అడుగు రూపంలో వచ్చి నీ త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగులతో తీసుకొని పోతాడు. ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా నరకానికి పోతాననుకుంటున్నావా? సకల శాస్త్రాలు నాకు తెలుసురా బాబు, ఆపద్ధరం చెప్తున్నా వినమన్నాడు శుక్రాచార్యుల వారు. దానవా, వారి జక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందడదివా. ఇక పాపం రాకుండా నేను చూసుకుంటా, విడిచిపెట్టు, అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు గురువుగారు. అంటే అప్పుడు అన్నాడు కదా, హే గురుదేవా, కులాన్ని రాజ్యాన్ని నిలుపుకోవడానికని ఇంతకుముందు నాకు అది కోరుకున్నా గిది కోరుకున్నామని ఆ బ్రాహ్మణ్ణి అని ఇప్పుడు నీ మాట మీద ఇస్తాను అనుకో, కానీ మీరు చెప్పిందే కదా గురుదేవా,
ఎట్టి దుష్కర్మునైననే భరింతుగాని సత్యహీనుని మోవజాలదనుచూ పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మచోడా. ఎట్టి పాపాత్ముడైనా నేను మోస్త భరిస్తా కానీ అబద్ధమాడేవాడిని మాత్రం నేను భరించనని తొల్లి బ్రహ్మతో అని భూదేవి చెప్పింది కదా గురుదేవా. మరి ఇప్పుడు చెప్పిన బొమ్మంటే నరకంలో పడిపోనా? నేను ఒక్కడే కొత్తగా రాజుని పరిపాలిస్తున్నానా? కారే రాజులు రాజ్యములు గలుగదే గర్వోన్నతింజందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవందాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములయ్యే కోర్కులు వారలను మరచిరే ఈ కాలం భార్గవా. కారే రాజులు ఈ రాజులందరూ పోయేవాళ్లే, ఎవడు ఉండడు. రాజ్యాలు కలగలేదు, గర్వంతో ఉన్నారే. కానీ ఎవడైనా ఒక్కడు పడకపోయినాడా? ఒక సౌకర్యం బంగారం అని ఎవడు పడకపోయినారా? వీడి లోభత్వంతో గిట్ట చిన్న ఉంగరమో ఏదన్నా ఉంటే పావుతులమో అర్ధతులమో గ్రామో గిట్ట ఉంటే పిడికిలు ముగించుకొని గిట్ట చేస్తే వాడిని పిడికిలని ఆపరేషన్ చేసేనా దాన్ని తీసుకుంటారు కానీ బట్టి వెళ్ళి పెడతారు. పోంగ ఎమ్మడకపోతావు ఏం లేదు. గురుదేవా విష్ణుమూర్త్యా, ఆహా ఎటువంటి హస్తం అది! త్రిభువన సామ్రాజ్యంలో 14 భువనాలకు అభయం ఇచ్చేది, అష్టదిక్పాలకు అభయం ఇచ్చేది. ఆదిం శ్రీ సతి కొప్పుపై తనుపై గురుదేవా ఆదిం శ్రీ సతి కొప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలదడిపై పాలిళ్లపై నూత్రమర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మెల్గాలే. ఈ రాజ్యము గిజ్యము సతతమే కాయంబున పాయమే గురుదేవా. దిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై కపోల తడిపై పాదాబ్జంబులపై పాలిళ్లపై నూత్ర మర్యాదంజందు కరంబు. ఆహా గమనించండి ఇక్కడ పోతన గారి యొక్క ఉద్దేశం. లక్ష్మీదేవి ఎప్పుడన్నా తలకాయని వస్తే కూడా అమృతాన్ని రాస్తాడు స్వామి, తప్పదు కదా. తలకాయ మీద అంటే ఎందుకు? ఆయనకు పిలిచినప్పుడు ఎప్పుడు ఆమె ఒక్కరితో బాండ రాసిచ్చిందా నీకు? అవసరం పడ్డప్పుడు పురుషోత్తముడు కూడా చేయాలి సేవ. ఎప్పటికీ ఆమె సేవ చేస్తుంది కదా. మరి ఓసారి ఎప్పటికైనా పాపం ఆమె తలకాయని వస్తే తలకాయ ఒత్తాలి. పాదాబ్జంబులపై కాళ్ళు ఒత్తవు, కాళ్ళు ఒత్తాలి. కాళ్ళు ఒత్తవు అయితే తన్నితేనే కిరీటం కింద పడ్డది. అయితే వాడు నన్ను ధన్యవు కానీ ఇక నేను అలకమానవే అనాళకుంతలా అన్నాడు కృష్ణస్వామి. నన్ను దంతదంతివి కానీ ఇక నన్ను అలకమానవేనిదే అన్నాడు పరమాత్మ. ఆయనకు మానవమానాలు ఉండవు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అయ్యా ఈ విధంగా తన యొక్క ఉద్దేశాన్ని సత్య పదవీ ప్రమాణ తత్పరుడైనాడు బలిచక్రవర్తి పరీక్ష మహారాజా. అప్పుడు అన్నాడు కదా బలిచక్రవర్తి సంగతి తెలుసుకునేది అమ్మవారు ఎవరు? వింధ్యావళి. నా భర్త ఇక దానం చేస్తాడు, సహధర్మచారిణిది కదా. నా డ్యూటీ నేను చేయాలనుకున్నది. బంగారు పళ్ళెం, బంగారు కలశంలో నీళ్లు, చందనం, కర్పూరం, కస్తూరి, పసుపు, కుంకుమ, పూలదండలు, పువ్వులు అన్నీ తీసుకొని వచ్చి భర్త దగ్గరికి వచ్చి నిలబడింది. భర్త ఉద్దేశాన్ని తెలుసుకొని చేసే భార్య ఉత్తమురాలు. భర్త చెప్పితే చేసింది మధ్యమురాలు, భర్త చెప్పినా చేయంది అధమురాలు. రావయ్యా ఇలా రా, నీ కాళ్ళు గడిగితాను. మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పి నీ దానం అన్నావు కదా, 3 అడుగులు ఇస్తాను రమ్మన్నాడు. బలిచక్రవర్తి మళ్ళీ ఒకసారి కాళ్ళు గడిగాడు. మహారాజా విప్రాయ ప్రకటవతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణీం దాస్యామి అంశం క్రియాక్షిపృండైదనుయేశ్వరుండు వడుగుంచేజాసి పూజించే బ్రహ్మప్రీతం అని ధారవోశ భువనం వాచర్యం వందగన్ విప్రాయ ప్రకటవతాయ భవతే విష్ణుస్వరూపాయ. నువ్వు ఏ బ్రాహ్మణికి దానం చేసినా కానీ విష్ణుస్వరూపుడైనటువంటి యొక్క ఈ బ్రాహ్మణోత్తమునికి విష్ణుమూర్తిగా నేను ఇస్తాననే భావంతో ఇవ్వాలి. ఇచ్చేది నేను ఇవ్వండి స్వామి, చంద్రుడికో 100 పోగొన్నట్టుగా నువ్వు అనంతం ఇస్తే నేను రవంతం ఇస్తున్నాను అనే భావనతోని దానం చేయాలండి. లేకపోతే సంసార సాగరంలోనే కొట్టక చేస్తావు. అశ్రద్ధదానా పురుషా ధర్మశాస్య పరంధవ అప్రాప్య మాము నివర్తంతే మృత్యు సంసారవర్తని.
అశ్రద్ధతో నువ్వు ఏ పుణ్యకారం చేసినా కానీ దుఃఖ సంసారంలో పడి ఏడుస్తూనే ఉంటావు, కానీ ఏడుపు మానవు ఎప్పటికి కూడా. అటువంటి భావంతో దానం చేయాలి. అలా నీళ్లు పోస్తుంటే శుక్రాచార్యుడు చూసేవాడు శిష్యుని మీద ప్రేమ, పోయి కామరూపంతో పోయి ఆ రంధ్రానికి అడ్డంగా ఉన్నాడండి. నీళ్ళు బొట్టు పడతలేదు ఇట్లా పోస్తే. చూశాడు పరమాత్మ, ఓహో ఈ విధంగా చేసావా ఆచార్య అని అక్కడ దర్భం ఉంటే తీసి దానికి కూర్చున్నాడు ఆ రంధ్రానికి. నీళ్లు పడ్డాయి కానీ శుక్రాచార్యుని కుడికన్ను పోయిందయా పరీక్ష నరేంద్ర. మరి దానం చేయకుండా మానే కానీ దానం చేసేవాళ్ళని వద్దంటే కళ్ళు పోతాయి, వద్దు, అటువంటి పని వద్దు అని చెప్తుంది మనకు భాగవతం సందేశం ఇస్తుంది. ఇంకేముంది, బొట్టు లేకుండా నీళ్లు పోసినాడు బలిచక్రవర్తి. మొత్తం నీళ్ళని పరిగ్రహం చేసుకున్న తర్వాత వామనమూర్తి ఇక పెరుగుతున్నాడయ్యా. ఇంతింతై బటుడింతయ్యి మరియు తానింతై, ఇంతింతై వటుడింతయ్యి తానింతై నభోవీది పైనంతై తోయద మండల భ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ్యి ధ్రువుని పైనంతై మహర్వాడి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యే. ఇంతింతై ఇంతింతై వటుడింతై తానింతై నభోవీది పైనంతై. పరీక్ష మహారాజా, చిత్రంగా ఉన్నటువంటి సూర్యభగవానుడు మొత్తం స్వామి ఎక్కడికైతే వెళ్ళాడో విశ్వరూపం ధరించినాడో కాళ్ళ కింది పీట అయినాడయ్యా సూర్యుడు. ఎంత పెరిగాడో వామనమూర్తి తెలుసుకోమన్నాడు. మొదలు గొడుగులాగా ఉండే సూర్యుడు పాదపీఠానికి వచ్చాడు. మొత్తం విశ్వరూపాన్ని ధరించి ఒక పాదాన్ని కింద ఒక పాదం మీద పెట్టాడు. 2 పాదాలు చేసి మళ్ళీ వామనమూర్తి అవతారం ఎత్తినాడు. గరత్నంతా ఈ దానవుడి పాదాలు కట్టేయి, మొత్తం చేతులు కట్టేసి వర్ణపాశాలతో బంధించాడు. వామనమూర్తి పోయినాడు దగ్గరికి. దానవా త్రిపద భూతలమిత్తునంటిది కదా, నీ సకల రాజ్యం ఒక్క పాదమయ్యే, సర్లోకం ఒక్క పాదమయ్యే. కడమ పాదమున కుంజూపెదవే చూపుమా, లేకుంటే నిరేమునందుమా. బ్రాహ్మణాదీనములు ద్రోవ బ్రహ్మవశమే. నరకానికి పోతావా, మరి 3వ పాదానికి స్థలం చూపిస్తావా చెప్పా. గద్దిస్తున్నాడండి. నవ్వాడు బలిచక్రవర్తి. పురుషోత్తమ, తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలికాండ్రు గురువులు శిక్ష వేస్తే కొరతపడుతుందా స్వామి? నేను అబద్ధం ఆడాలా? నో, అబద్ధం ఆడను. శ్రీహరి శ్రూతం బెగాని సూనృతం బెగాని సుడియదు నా జిహ్వ బొంకజాల, నాకు బొంకు లేదు. నీ తృతీయ పదము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. అబద్ధం ఆడ నేను. నీ 3వ పాదం నా నెత్తిన పెట్టు. ఏముందని నీతో అబద్ధం ఆడమంటావు ఇక్కడ చెప్పు. శాశ్వతం ఏమైనా ఉందా? నీతో అబద్ధం ఆడి నేనేదో సుఖపడదామని కాదు స్వా. శ్రీహరి చెలియే మృత్యువు, చెలియే మృత్యువు చుట్టమేయముడు సంసేవార్థులే కింకరుల్. శిలలంజేసెని బ్రహ్మతన్ను దృఢమే జీవంబునో చెల్లదే. చలితంబౌట ఎదుంగరీ కపట సంసారంబు నిక్కంబుగా దలచుడు. సత్యదాన కరుణాధర్మాది నిర్ముక్తుడై. చక్కటి కొటేషన్ అండి. చెలియే మృత్యువు. నీ స్నేహితురాలా మృత్యుదేవత? చుట్టమా? నీకు యమధర్మ రాదు? నీ మెనమా కొడుక. సంసేవార్తులే కింకరుల్. యమకింకరులు పోంగా నీ పాదాలు ఎత్తుకొని తీసుకుపోతారా నాయన? శిలలంజేసెని బ్రహ్మతన్ను బండ చేసి వచ్చాడా నేను ఇక్కడ? చెలితంబవుటయరుంగరీ కపట సంసారంబు నిక్కంబుగ దలచున్మూఢుడు. దేనికి దూరమై? సత్య దాన కరుణాధర్మాది నిర్ముక్తుడై. కానీ నేను ఈ 4కి దూరం గాను. శ్రీహరి, నేను అబద్ధం ఆడనేడా? మరి పోనీ ఈ సంసారంలో ఏమైనా ఆనందం ఉన్నదో నీతో అబద్ధం ఆడమంటావా? చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు. అగో చుట్టాలు దొంగలు అంటారు, జాగ్రత్త అండి. ఎప్పుడన్నా చుట్టం మన ఇంటికి వస్తే మన ఇంట్లో లేకుండా పక్క ఇంటి నుంచి బూస్ట్ తీసుకొచ్చి పాలలో చిక్కడి పాలలో కలిపి వానికి ఇవ్వకపోతే బయటికి పోయినాక నేను జెండా ఎక్కిస్తాడు ఆనకకు. ఏమున్నది వారి ఇంటికి పోతే నేను చానీళ్ళు కూడా పోయలేదు. ఏందో అమృతమైనట్టే అది వీనికి. అందుకే చుట్టాలతో జాగ్రత్తగా ఉండాలి. దొంగలతో ఎంత జాగ్రత్తగా ఉంటావో
చుట్టారుతంత జాగ్రత్త. సుతులు రుణస్థులు మనం బాగుంటే వాడికి పంపుడు ఆన్లైన్లో. మరి వాడే మనకు బాగుంటే 20 ఏళ్ళకి అమెరికాకు పోయి డాలర్లు మనకు పంపిస్తుంటే మన సంతకాలు పెట్టి మనం తీసుకున్నాడు. వాడు మనకు బాగుంటే మనం తీసుకుంటాం, మనం బాగుంటే వాడికి. కాంతలు సంసార కారణములు. ఇగో ఈ 3 జ్ఞాపకం పెట్టుకుంటే భాగవతం నిన్న ఫలమే మీకు చాలు. వీటిని మనకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, సమస్య వచ్చినప్పుడల్లా ఈ 3 వస్తే అయిపోయి. చుట్టాలు ఏదన్నా అన్నారు అనుకో, పోనీ అయ్యగారు చెప్పాడు కదా భాగవతం, చుట్టాలు దొంగలు పోని గెట్టెడ్. జీవితంలో అన్వయం భాగవతాన్ని చేసుకున్నప్పుడు మనకు ఆనందం అండి. వేదాంతం వేరు, మన జీవనం వేరు అనుకోకూడదు ఎప్పుడు కూడా. జీవితంలోనే వేదాంతం ఉండాలి. ఉన్నప్పుడే మనం అద్వైతం. వేదాంతంలో పడతాం మనం. ఏడు చేసి ఏం పోనా తలరాత బాగలేక ఇంకోడన్నప్పుడు ఏం పని, మళ్ళీ వేదాంతంలో పడింది వీడు బతకడు. ఎప్పటికైనా వచ్చుడే. 4 గంటలు ఏడ్చినా కానీ మళ్ళీ నారాయణ పోనీ నా రాత అనుకుంటాడు, ఊరుకుంటాడు అంతే. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అయ్యా తాతలోకం తీయగానే ప్రహ్లాడు వచ్చాడు అక్కడికి. ప్రహ్లాడు వచ్చి చూశాడు, ఆహా పురుషోత్తమా మంచి పని చేశావు. నీ పాద భక్తుడికి ఈ ఇంద్ర పదవి, చంద్ర పదవి, బ్రహ్మ పదవి, పదవులు ఎందుకయ్యా? పదవి వస్తే కన్నులు కనరావు, చెవులు వినరావు. స్వామి మంచి పని చేసావు అన్నాడు. తాత ఇట్టానగానే వింధ్యావళికి బలిచక్రవర్తి భార్య కోపం వచ్చింది. అరే తాతను తంగిళ్ళ భార్య వినిచని రోగం పుట్టింది గిట్లా అంటాడు నా మాయనను అని ధైర్యం తెచ్చుకొని కరెక్ట్ సవరించుకొని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చింది. శ్రీహరి శ్రీహరి కాదనడు, పొమ్మనడు, లేదనడు, ఇయరాదనడు, జగత్రయైక రాజ్యమునిచ్చన్ నాదైతుని గట్టనేటికి సీతయిత చిత్తచోర సీతమందారా. కాదనడు, పొమ్మనడు, లేదనడు, ఇయరాదనడు. నా భర్త కాని మాట ఏమైనా చేశాడా? నువ్వు అడిగింది ఇచ్చాడే. తిరుమల సామ్రాజ్యం అడిగా ఇచ్చాడు కదా, మరి ఎందుకు బంధించావు వర్ణపాశాలతో? నీ అమ్మవారిని వక్షేత్రంలో పెట్టుకున్నావే, నా నుండి నా భర్తను ఎందుకు దూరం చేశావు? గట్టిగా అడిగింది. పతివ్రతం అతిలకం కదా, సహధర్మచారిణి వింధ్యావళి. అప్పుడు బ్రహ్మకు ధైర్యం వచ్చింది. పురుషోత్తమ నీ పేరు చెప్పి తులసీదళంతో నీళ్లు విడిచి కృష్ణార్పణం అంటే వాడికి మోక్షాన్ని ఇస్తావే. ప్రత్యక్షంగా వచ్చి దానం అడిగినటువంటి నీకు దానం చేసినటువంటి ఒక ఈ గొప్ప ప్రదాతకు దృఢపాశబంధనం తగునాముకుందా అన్నాడు బ్రహ్మ. అబ్బో వీడిదికు పైరవి బాగానే అవుతుంది అనుకున్నాడు పరమాత్ముడు. అమ్మ వింధ్యావళి, నాయన ప్రహ్లాద, హే బ్రహ్మదేవా, నేనెవ్వని కరుణింపనిశ్చయించిదినో వాణి అఖిల విత్తంబునే నభరింతు సుమ్మా. చూసారా, ఎవరి మీద నాకు అనుగ్రహ బుద్ధి పుడుతుందో వాడికి ఏమీ లేకుండా చేసి పారేస్తా అన్నాడు. ఊరిని పీడపాడుగా ఇదే. అయితే మేము విష్ణు సాధన చదివేద్దాం మరి అని నేను భయపడకండి. అది చివరి పరమాత్మని సంపూర్ణమైన కృప ఎవరి మీద పడితే వానికి ఏం లేకుండా చేస్తే ఏం చేస్తాడు వాడు? భగవద్భక్తులతో సాంగత్యం చేసుకుంటూ భగవద్భక్తుడిగా మారి అప్పుడు పరమాత్మని పాదాలు ఆశ్రయించి ఆనందమైన జీవితాన్ని గడుపుతాడు అని వాడికి ఏం లేకుండా చేస్తాడు. తర్వాత తమేవాహం తమేవాహం, నేనే వాడిని వాడినే నేను, జ్ఞాని తాత్పర్యం మే మతం. అందుకే కష్టం అని చెప్పి నియమనిష్టలు ఎక్కువ ఉంటాయని చెప్పి సత్వగుణంతో పరిపాలించేవాడు కనుక కానీ విష్ణుమూర్తి దగ్గరికి ఎవరు వెళ్ళరు అన్నమాట. వీళ్ళని దేవతలను భజించి కోరికలను తీర్చుకుంటూ హాయిగా ఉంటారు జనాలంతా. పరీక్ష మహారాజా అప్పుడు అన్నాడు ప్రహ్లాదంతో, నాయన ప్రహ్లాద, సుతరానికి తీసుకొని వెళ్ళి నీ మనవణ్ణి సావర్ణి మనోవేళలో వీడిని దేవేంద్రుడు చేస్తాను. అప్పటిదాకా వీడిని పాతాళలోకంలో సుతలంలో ఉంచుకొని ఉండరు ఆయన. వీడి దగ్గర దానం తీసుకున్న కర్మానికి మళ్ళీ వీడు దేవేంద్రుడు అయ్యేదాకా వీని ఇంటి ముందర నేను కావాలి ఉంటాను అన్నాడు వామనమూర్తి. వాచ్మెన్గా ఉంటాడు పరమాత్మ. భగవంతుణ్ణి ద్వారపారంగుడిగా చేసుకున్న ఘనత గొప్ప దాత బలిచక్రవర్తి, బలిదాన్. అప్పుడు బలిచక్రవర్తికి ఆనంద బాష్పాల గారే, హే పరంధామా పురుషోత్తమా, ఎన్నడు లోకపాలకులని కృప చూడని నీవు నేడు నన్ను నతుంజేసి నా బ్రతుకు నోదయువాన తీర్చి కాచిదివి. ఈ మన్నన ఈ దయారసము మాటల పెద్దరికం భుజాలదే. ఓ పన్నగ తల్పా, ఈ మన్నన ఈ మాటల పెద్దరికం భుజాలదే.
నిన్నెరిగి పట్టిన ఆపదగల్గ నేర్చునే నిన్నెరిగి పట్టిన ఆపదగల్గ నేర్చునే ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్నున్నతం చేసి. అష్టదిక్ పాలకులను కూడా ఇంత ప్రేమతో చూడండి. నువ్వు వచ్చి నన్ను ఇంత చేసినప్పటికీ కూడా నన్ను ఉన్నతుని చేసావు, గొప్పవాణిగా చేసావు పరంధామ. నిన్ను ఎరిగి పట్టిన ఆపద కలుగ నేర్చునే. అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యాన్ని. వలపుతో చెరలాడకు, ఆడితే వెనుకాడకు, కూడి విడిపోకుంటుంది భక్తి మార్గం. భక్తి మార్గంలో పడ్డామంటే అయస్కాంతం దగ్గరికి ఇనుము వస్తే ఇనుము యొక్క స్వాతంత్రం ఏముండదుగా, అయస్కాంతమే లాగుతుండదు దాన్ని. కూడి విడిపోకు. సముద్రం గంగ దాటుతున్నామండి, సగం దాకా వచ్చాం. భయపడి వెనకకి పోతే కూడా గంతే లెంత్ ఉంటుంది, దాని విశాలం. ముందరికి పోయినా గంతే ఉంటుంది. భయపడి నువ్వు వెనకకు పోయినా గంతే, ముందరికి పోయినా గంతే. కనుక ముందరికే వెళ్ళు కానీ వెనకంజ వేయకురా నాయన అని చెప్తుంది భాగవతం. మరి సంసార సముద్రం దాటాలంటే ఈత కావాలి. ఈత రాకపోతే దండికే. ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా ఈత అనే విద్య నీకు రాకపోతే మాత్రం నీ జీవితంలో అడిగే. ఒక ప్రజ్ఞాశాలి అయినటువంటి మహానుభావుడు, పండితుడు, గొప్ప పండితుడు, సకల శాస్త్ర పారంగతుడే. గంగావర ఎవడో పెళ్లికి పిలిస్తే మన దగ్గర 10,000 మాట్లాడుకున్నాడు, అడ్వాన్స్ వాడు ఇచ్చిపోయినాడు. శ్రావణ మాసం గంగా ఒడ్డు పట్టుకొని వాడుతుంది. ఏమైనా నాయన పడబడి రారంటే, అయ్యా ఇంకో 4 వస్తే హస్తవాంచనం అని వాడు అంటున్నాడు. అది ఇప్పుడు ఎవరు వస్తారా, వర్షం పడేట్టుకు ఉన్నాను, అప్పయ్యపురా నేను లగ్నానికి పెళ్ళికి ముహూర్తానికి పోవాలి అంటాడు. అయ్యా మరి 4 పాసలు నువ్వు ఇస్తే నేను తీసుకుపోతా. పీడపాడు కానీ మరి వీడికి 40-50 మొత్తం పోనాక లగ్నం ఎత్తిపోలేదు. 10,000 పడవలో కూర్చున్నాడు. టాలెంట్ కదా అయ్యగారు పాపం. అయ్యగారు కూర్చోమన్నాడు, పోతున్న పడవ గడిచింది. కొద్దిగా మూగానే ఒరే బెస్ట్ కూడా అయ్య బాంచను. మరి నువ్వేమైనా జ్యోతిష్ శాస్త్రం కట్టి చదివినావురా? అయ్యో బాంచను, నాకు జ్యోతిష్ శాస్త్రం ఏమి వస్తుంది అయ్యా, పడవ నడుపుకుంటే ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటాను, నాకేం వస్తుంది పడవ. వ్యర్థుడా, నీ జీవితంలో 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి. పోరా పోని బాంచను ఏం చేస్తాను నేను, ఏ నా రాత్రి కాసండి అన్నాడు బెస్తాడు. మరి కొంత దూరం పోయింది పడవ. అరే బెస్తోడా అయ్య బాంచను, ఏమన్నా మీమాంస విద్య చదువుకున్నావురా? అయ్యా చేపల మాంసం తప్ప నాకు మీమాంసం మా మాంసం ఎద్దిరదయ్యా అని దండం పెడతా. అరే నీ జన్మం పాడుగాను, 50 సంవత్సరాలు నీ వ్యర్థమైపోయినాయిరా. పోనీ బాంచను, మా బతికే కసంటుంది కదా. కొంత దూరం పోయినాక ఇంకో పవల మందం అయితే గంగ దాడుతుంది. అరే బెస్తోడా అయ్యా బాంచను, మరి ఏమైనా తర్కం వచ్చినా? అయ్యా నాకు తుర్కం రాదు నీ బాంచను నాకేమో. 75 సంవత్సరాలు వ్యర్థమైపోయినాయిరా అనగానే పెద్ద కయ్య వచ్చిందండి. సుడి తిరుగుతున్నది అక్కడ. అప్పుడు బెస్తోడు అన్నాడు, అయ్యా నాకు ఇంకా 25 సంవత్సరాలు ఉన్నది కానీ మరి నీకు ఈత విద్య వచ్చునా? నాకు ఏ విద్యలు రావు బాంచను కానీ మరి నీకు ఈత విద్య వచ్చునా? అయ్యి కొడుకు నాకు గది రాదురా. ఇవన్నీ వస్తాయి కానీ గది రాకపోతే నీ 100 సంవత్సరాలు బుడిగ్గే. నువ్వు గంగ దాటడానికి ఈత రావాలి కానీ జ్యోతిష్ శాస్త్రాలు తర్క మీమాంసలు ఎందుకు ఏడ్చవారేనా అవన్నీ? అలాగే సంసార సముద్రాన్ని దాటడానికి వచ్చిన మనం భగవంతుడిచ్చిన స్క్రిప్టును తీసుకొని ఆయనతో ప్రమాణం చేసి తల్లి గర్భంలో ఆయనను ఆరాధన చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ స్క్రిప్టును మర్చిపోయి నటించడ కొడుక అంటే జీవిస్తున్నాం కనుకనే ఈ బాధలన్నీ. నటిస్తే ఏది ఉండదండి. ఈ డైలాగులు నేను రాసిచ్చినవి ఉచ్చరించి మళ్ళీ నా దగ్గరికి రా, నీకు మంచి పాత్ర ఇస్తారని ఆయన అంటాడు. అలాగే స్వామి అని ఆయన పాదాలు ఆశ్రయించి బయటికి వస్తాం. బయటికి వచ్చి రాగానే బొడ్డు కోసి కళ్ళనీళ్ళు తెల్లంగానే మొదలవుతుంది ఏడుపు, చచ్చేదాకా పోదాడు. మరి ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనే ప్రశ్న రావచ్చు. సద్గురువు సత్సంగం దొరికిందంటే సగం పోతుంది. సాధన చేసుకుంటూ కొన్నాళ్ళు పోతుంటే మిగిలిన తేపుకొని మైలో పోతానమాట. బట్ట మురికి సచ్చగా సబ్బు పెట్టండి పోదు. ఒకసారి సబ్బు పెడితే ఒకసారి ఎక్సెల్ వెళ్ళిపోతే ఏరియల్ వేయి, నీకు ఏది మురికి బాగపోతుంది అనివే. కానీ తెల్లటి వస్త్రంతోనే రంగాడుతుంది. అలా మన హృదయాన్ని తెల్లగా చేసుకోవాలి బలిచక్రవర్తిలాగా. జై శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ. ఈ విధంగా త్రిభువన సామ్రాజ్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చి మరి పాలడుగడు, మేలడుగడు, అగ్రపాలు, జ్యేష్ఠపాలు, కనిష్టపాలు ఏది అడగడండి. అవి అటువంటి తమ్ముడు ఉండాలయ్యా పరీక్షణ్ మహారాజా అని చెప్పి అప్పుడు అంటున్నాడు పరీక్షిత్తోని, మత్స్యావతారం ఎత్తి వేదాలు బ్రహ్మకిచ్చాడని చెప్పావు కదా మహానుభావ. అవునయ్యా విను. పోయిన మన్వంతరం లోపల కల్పాంత వేళ్ళ ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నాడు సత్యవ్రత మహారాజు. ఆ మహానుభావుడు ఒక పుణ్యనదీ తీరం లోపల సూర్యునికి అరిగప్రదానం ఇస్తే ఒక చేప పిల్ల చేతిలోకి వచ్చింది, నీళ్ళలోకి విడిచాడు.
పిలవంగానే మానవ భాషలో కూడా ఆ చేపపిల్ల అన్నది, అయ్యా మహారాజా పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి శంభులే. పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి శంభులే. ఏట కొండొక మీను పిల్లల ఎరివాదింపనా. చోట నుండక నీరు దోసిలి సొచ్చి వచ్చిన నన్నున చేట ద్రోవగ పాడియే. చేట ద్రోవగ పాడియే కృపయించలేక దయానిధి. పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి శంభులే. నాలో ఉన్న నా దాయాదులందరూ కూడా నన్ను చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బన్ని బెచ్చవాళ్ళంతా నా ప్రాణం చేయాలని చూస్తున్నారు. దయామయుడమని నీ చేతులకు వస్తే ఇళ్ళలో విడుస్తున్నావా మహానుభావ అన్నది. అది మానవ భాషలో మాట్లాడుతుందని ఆ చాపను తీసుకొని కమలంలో వేసుకున్నాడండి. ఇంటికి రాగానే దాని నిండా అయింది. గంగాళంలో వేశాడు, దాని నిండా అయింది. గోడెల్లో వేశాడు, దాని నిండా అయింది. బావిలో వేశాడు, బావి నిండా అయింది. అమ్ము 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 చెరువులో వేశాడు, చెరువు నిండా అయింది. ఒక దినంబున సరయోజన మాత్రం విస్తరించదవు నీవు ఎన్నడు దినము చూడము ఇటువంటి శశములనెన్నడు మహాత్మా. నీవు నారాయణ విధానుండవే గాని అన్యంబుగాదు. ఈశ్వరా, తమో కూడా భూయిష్టమైనటువంటి ఒక ఈ మీనావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది మహాప్రభు అన్నాడు సత్యవ్రత మహారాజు. నాయన రాజా, ఇవాళకి 7వ నాడు అంత జలమయమైపోతుంది బాబు. ఆ జలం లోపల ఒక పడవ కొట్టుకు వస్తుంది. ఆ పడవలో సప్తఋషులు నవధాన్యాలు ఉంటాయి. ఆ పడవలోకి ఎక్కి పడవలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడు తీసి నా కొమ్ము కట్టునాయనా అని అదృశ్యమైనాడు పరమాత్మ. ఇంకేంది కుండపోత ఎనుగుతున్నంత వర్షం పోసినట్టు పోసి అంత జలమయమైపోయిందండి. ఆ జలం లోపల అర్ధరాత్రి వేళ నావ కొట్టుకొని వస్తుంటే చూశాడు పాపం ద్రవిడ దేశ మహారాజు సత్యవ్రత మహారాజు. ఎలా ఉన్నాడు ఆ పరమాత్మ? కురుగరులు వరద మీసలు, పెద్ద పెద్ద తోక, పెద్ద పెద్ద మీసాలు, వెండితోని పసిడి ఒడలు, శరీరం అంతా బంగారం, తోకాను మీసాలు మూతేమో వెండితో దగదగదగదాయమానంగా మెరిసిపోతుంది. సిరిగల పొడలు నెరి మొగము ఒక్క కొమ్మును మిరుజూపులు కలిగి విభుడు మీనంబయ్య నరేంద్ర. వచ్చావతారం ఎత్తాడు స్వామి. వెంటనే ఆయన కొమ్ము కట్టాడు. ఈ యొక్క తాండు తీసి సత్యవ్రత మహారాజు లాక్కొని వెళుతూ ఉంటే భక్తుడు కదా, పట్టిగల ఉంటాడండి. హే పరంధామా, పురుషోత్తమా, హృదయేశ్వరా, శ్రీహరి, హే పరంధామ నారాయణ, కంటికి రెప్పలా కాపాడే నిన్ను విడిచి లోకానికి బద్ధమైపోతారు కదా ఈ జనాలంతా అంటున్నాడు సత్యవ్రత మహారాజు. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై వలనై కోరికెళ్ళ పంటవై విపుడవై వరచిల్లు నిన్నొల్లకే పలువెంటం బడులోకమక్కట వృధా బద్ధాశమైపోయడున్ నిలువన్నెర్చునే హేమరాశిగలియున్ నిర్భాగ్యుడంబశయా. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోరికెల పంటవై విపుడవై వర్తిల్లు నిన్నొల్లకే. 7 తీర్ల మనం రక్షిస్తున్నాడండి పరమాత్మ. అయినా ఆయన జోలికి పోం. ఆయన జోలికి పోకపోతే మానే ఆయన సృష్టించిన పంచమహాభూతాలకు పొద్దుంటేసి ఒక్కసారి నమస్కారం చేస్తావా? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ అనంటే నీ జన్మం ధన్యం. కానీ అనవు. కానీ నీళ్లు లేకపోతే వెళ్ళదు, గాలి లేకపోతే వెళ్ళదు, అగ్ని లేకపోతే వెళ్ళదు, భూమి లేకపోతే అసలే బతకలేదు. అటువంటి పంచమహాభూతాలతోని ఊడిగం చేయించుకుంటూ మరి వాటిని అమ్ముకుంటూ బతుకుతున్నావు కలియుగ మానవా, కాస్త చింతించుమా అంటుంది భాగవతం. ఆకాశానికి పోయి అక్కడ ప్లాట్లు పెట్టేది ఉన్నది కానీ కూడా దూరం కాదు, అందరి వల్ల కాదు అక్కపోవడం. లేకపోతే ఇక్కడ భూమి అమ్ముకుంటున్నారు, గాలి అమ్ముకుంటున్నారు, అగ్ని అమ్ముకుంటున్నారు, వాయువు అమ్ముకుంటు. ఇక అమ్ముకొని తెచ్చి చెప్పండి. గాలి కొడితే కూడా వాడు 2 రూపాయలు ఏంది నేను పయ్యనింపనే అంటాడు వాడు. గ్యాస్ అగ్ని పంచమహాభూతాలను కొనుక్కుంటాం. అయినా
వాటికి కృతజ్ఞతాభావంతో నమస్కారం చేయడం మానవ ధర్మం. అందుకే సకాలంలో వర్షాలు పడవు, అకాలంలో వర్షాలు పడతాయి. చలికాలం ఎండ కొడుతుంది, ఎండాకాలం చలి పెడుతుంది, చలికాలంలో కూడా వానకాలంలో కూడా ఎండలు కాస్తాయి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. అయ్యా, అప్పుడు మత్స్యపురాణం అనేటువంటి ఒక పురాణ సంహితను కూడా ఉపదేశం చేసినాడు సత్యవ్రత మహారాజుకు. అదే సమయంలో ఆవరించుకుంచు లేచాడు బ్రహ్మదేవుడు. ఆవరించుకుంచు లేవంగానే ఆయన వేదాలన్నీ కూడా రాక్షసులు ఎత్తుకొని వెళ్ళాడు. హయగ్రీవుడు అనే రాక్షసులు ఎత్తుకొని వెళితే పనిలో పని వీడిని కూడా తీసుకొని పోతానని చెప్పి వాడిని సంహారం చేసి ఆ వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, సర్వమాధుర్యసారాణి సర్వమాధుర్యసారాణి సర్వాద్భుతమయాని ధ్యాయన్ హరే చరిత్రాణి లలితాని విముచ్యతే. పరమ పవిత్రమైన మృదుమధురమైన మత్స్యావతార కథను ఎవడైతే వింటాడో వాణి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలేకపోతావయ్యా పరీక్ష మహారాజా అని సుఖదేవుడు అడిగిన పరీక్షిత మహారాజు అడిగినటువంటి యొక్క మత్స్యావతారం కూడా వివరించాడయ్యా శునకాది మాస్టారా అనే అద్భుతమైన భాగవత ఇతివృత్తంలో ఉన్నటువంటి యొక్క భాగవతాన్ని శివనకాది మహర్లకు నైమిషారణ్యం లోపల సూతుడు చెప్పిన ఈ కథ, మరి భాగీరథీ నదీ తీరంలో కూడా సుఖదేవుడు పరీక్షితుకు చెప్పినటువంటి ఒక ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వివరించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గో బ్రాహ్మణేభ్య సోమస్తు. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.